నువ్వు తప్ప ఎవరున్నారు మాకు? నీ ప్రాణం కంటే అమ్మాయి ఎక్కువ నీకు. అదే నేను చెప్పేది, ఆ అమ్మాయికి మనం తప్ప ఇంకెవరున్నారు? అందుకని ప్రాణాలకు తెగించి హెల్ప్ చేయాలా? వదిలే బాబాయ్, ఇది మనకేమన్నా కొత్త? దేనికోసమో గొడవలు పడ్డాం. ఇది అమ్మాయి చదువు విషయం, పెద్ద నొప్పి లేదులే. అది సరేరా, ఆ అమ్మాయి ఏ రోజైనా నేను అర్థం చేసుకుందా? మేము ఎంత చెప్పినా వినకుండా ఐశ్వర్యాన్ని ముద్దు పేరు పెట్టుకున్న కారు అమ్మేసి ఎల్ఐసి డబ్బులను పంపించాం. ఆ విషయం కూడా అమ్మాయికి తెలవకుండా చేసాం. ఇలా ప్రతిదీ తెలవకుండా చేసుకుంటూ పోయావనుకో, ఆఖరికి నువ్వెవరో కూడా తెలవదందనుకో. తెలియాలని నేనేం చేయటం లేదు బాబాయ్. తిరుపతి ఉండిలో ఎంతోమంది లక్షల కోట్ల రూపాయలు చాటుగా సమర్పించుకుంటుంటారు. ఆ డబ్బు వేసేది దొంగో దొరో లేక నాలాంటి మొండోడో ఎవడికి తెలుసు. అయినా ఆ డబ్బును దేవుడి దానానికి ఉపయోగించడం లేదా? అంతమంది భక్తులు నా దేవుడికే డబ్బు చాటుగా సమర్పించుకుంటుంటే ఏ తోడు లేని అమ్మాయికి నేను చాటుగా హెల్ప్ చేస్తే తప్పేంటి బాబాయ్? ఎవరేమనుకున్నా నాకు అనవసరం. ఆ అమ్మాయి బాగుండాలి, తన కోసం నేను ఏమైనా చేస్తాను. మీరు ఎగ్జామ్ బారేస్తారా? ఇదేం లేదండి, వాళ్ళతో గొడవ పడ్డాను కదా, వాళ్ళ ఎవడో కత్తో పొడిచాడు, పేగి దిగింది. ఇప్పుడు పర్లేదండి, డాక్టర్ కనెక్షన్ ఇచ్చేసారు. మజిల్ పవర్ చూపిస్తాడా? పోలీస్ పవర్ ఏంటో చూపిస్తా. కాళీ సౌండ్ సర్వీస్ అని పేరు పెట్టి గంజాయి సర్వీస్ చేస్తున్నావా? గంజాయి ఎక్కడ పెట్టాడో వెతకండ్రా. ఏంట్రా చూస్తున్నావు? 100కి 200కి మైకిల్ అద్దెకించుకుని బతికే నీకే అంత పొగరుంటే కాకి బట్టలేసుకున్న నాకెంత పొగరుండాలరా? సార్ ఇక్కడ ఉంది సార్. గంజాయి కేస్ వేయిలే ఉండదు, బతుకంతా చిప్పకూడే. ఎవడొచ్చి దాన్ని కాపాడుతాడో చూస్తా. గంజా ఉంది అంటే గింజుకుంటూ వచ్చి పుసక్కని చేయి తీసుకెళ్ళి ఆ గ్రీస్లో పెట్టావు. అది తీసి నీ మొఖానికి రాసుకో, బాగుంటుంది. కాకి బట్టలు వేసుకొని 100-200 మామూలు వసూలు చేసా నీకే అంత తెలివి ఉంటే కష్టపడి సంపాదించే నాకెంత తెలివి ఉండాలిరా? నువ్విక్కడ నాటిన గంజా నీ ఇంట్లో మొలిచింది. సౌండ్ తగ్గించా చూడు. ఏంటయ్యేది? గంజాయి వ్యాపారం చేయడానికి కాకి యూనిఫామ్ దొరికిందా? మీ ఇంట్లో గంజాయి స్వయంగా నేనే పట్టుకున్నాను. పద జేబుకు. గంజా కేసు బెయిల్ కూడా దొరకదు, బతుకంతా చెప్పకూడే. పాపా థ్యాంక్ యూ సార్. నీ వల్ల చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మన స్టేట్కి ఫస్ట్ టైం గౌరవం దక్కింది. మన దేశంలో టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కరెక్ట్ టైంలో వాళ్ళలో ఆ టాలెంట్ని గుర్తించడానికి, కష్టాల్లో హెల్ప్ చేయడానికి ఖాళీ లాంటి మనిషి వాళ్ళకు దొరకలేదు. కానీ నీకు అలా కాదు, ఖాళీ లాంటి మంచి మనిషి అండగా ఉన్నాడు. నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి. బెస్ట్ ఆఫ్ లక్. ఖాళీని అడిగానని చెప్పమ్మా. ఏంటమ్మా ఖాళీ కోసం చూస్తున్నావా? పొద్దున్నుంచి టపాసులు స్వీట్స్ అని ఏరియా అంతా ఒకటే హడావుడి చేసేస్తున్నాడు.
నువ్వు పాస్ అయితే అన్నదానం చేస్తానని మొక్కుకున్నట్ట. ఇప్పుడు గుళ్ళో ఉండుంటాడు. అమ్మా జ్యోతి, బాగున్నావమ్మా? మీరెలా ఉన్నారు? చాలా సంతోషంగా ఉన్నావమ్మా. నేను కూడా మీకు సంతోషమైన విషయం చెప్దాం అనుకుంటున్నాను. కాళీ మాకు అన్ని విషయాలు చెప్పాడమ్మా. ఇప్పుడు మేమిద్దరం వీడింటి నుంచే వస్తున్నాం. అవునమ్మా, ఎప్పుడు కాళీకి మా గురించి నువ్వు చెప్పావో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకే కష్టం రాకుండా అతనే చూసుకుంటున్నాడు. కొడుకు పోయి కొరుగు పెట్టే దిక్కులేని మాకు ఆ దేవుడే కాళీని మా దగ్గర పంపించాడమ్మా. కడుపును పుట్టకపోయినా కాళీని మా సొంత బిడ్డ అనుకుంటున్నాం. నువ్వు కోడలుగా మా ఇంట్లో అడుగు పెట్టాలని ఆశపడుతున్నావు. నువ్వు అనుకున్నది సాధించడం కోసం నీ స్నేహితుడుగా ఇంత కష్టపడ్డవాడు నీకు భర్తగా వస్తే నువ్వు చాలా సుఖపడతావమ్మా. నువ్వు ఐఏఎస్ పాస్ అయ్యావని తెలిసి నీకంటే వాడెంత ఆనందపడుతున్నాడో చూడు. ఏమ్మా, ఇష్టమని చెప్పమ్మా. నీకిష్టమేనని చెప్పమ్మా. ఇంకెందుకమ్మా ఆలోచిస్తున్నావు? సరేనని చెప్పమ్మా. వెంటనే పంతులు గారిని పిలిచి ముహూర్తాలు పెట్టిద్దామండి. నాకు చాలా సంతోషంగా ఉంది. వదిన గారు, మీకు తెలిసిన పంతులు గారు ఎవరైనా ఉంటే. ఏంటి మనం అనేది? అవునరా, జ్యోతి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. నిజంగానా? అవును బాబు, ఇప్పుడే మేము అందరం జ్యోతితో మాట్లాడొస్తున్నాం. తను పెళ్లికి ఒప్పుకుంది. అట్టెట్టెట్టెట్టెట్టెట్టె. ఎంత సిగ్గొచ్చిందిరా బాబు. కంగ్రాచులేషన్స్. నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. పెళ్లి చేసుకుని 100 ఏళ్లు కాపురం చేయాలని ఆశపడ్డాను. కానీ నా ఆశ తీరలేదు. పర్వాలేదు, నీ ప్రేమ సక్సెస్ అయింది కదా. ఆ సంతోషంతోనే నేను బతికేస్తాను అని కుమిలిపోయి కళ్ళనీళ్లు పెట్టుకుని ఏడుస్తాననుకున్నావా? నా క్యారెక్టరే వేరు. కోరుకున్నది దొరకపోయినా దొరికిందంతా అడ్జస్ట్ అయిపోయే టైప్ నేను. నాకు తగినవాడు ఎవడో దొరుకుతాడు. మైక్ సెట్ వాడికి పోలీస్ పెళ్ళామే ఎక్కువ అనుకున్నాను. గ్రేట్, కలెక్టర్ నీకు భారీగా దొరికింది. బెస్ట్ ఆఫ్ లక్. వస్తాను. చూడండమ్మా, వచ్చిన వాళ్ళందరికీ పన్నీరు అది కొట్టండి. మీరు రావడం చాలా అరే, వదలండి, ఆవిడ చెయ్యి వాచిపోద్ది. రేయ్ అన్న, ఎంతసేపు రిపేర్ చేసేది? ఒక్క లైట్ కూడా సరిగ్గా వెళ్ళగట్టాలా? ఇక మన సర్వీస్కి చెట్ట పెడితే తెచ్చేటట్టున్నావు. రండి రండి, మీరు మా పెళ్లికి రావడం ఎంతో ఆనందంగా ఉంది. మీ ఆయన ఎందుకు తీసుకొచ్చారు అనవసరంగా? వాడు పట్టుకుంటే ఏంటి ఏంటయ్యా ఇది? ఊరోళ్ళందరి పెళ్లికి నువ్వే కదా పని చేస్తావు. నీ పెళ్లికి నువ్వే పని చేసుకుంటే ఎవరన్నా నవ్వుతావు. నువ్వు ముందు తొందరగా రెడీ అవ్వకెళ్ళు. ఆల్రెడీ రెడీ అయ్యే కదా ఉన్నాను. నువ్వు చేసుకునేది మామూలు అమ్మాయిని కాదు, కలెక్టర్ని. ముందు ఆ గట్టంగి తీసేద్దా. ఏంటలా షాక్ అయి చూస్తున్నారు? బాలేదా? అదిరిపోయిందిరా, నీకు నాదిస్తే తగిలేట్టుంది. ఊరుకో బాబాయ్, కాలికి దిష్టి తగలకూడదనే కదా కాలి ఎప్పుడు నిన్ను పక్కన పెట్టుకుంటాడు. కానీ ఏదో తక్కువైనట్టు అనిపిస్తుంది బాబాయ్. ఏంటది? ఏంటది? కొద్దిగా తిరుగు, ఇటు ఇటు ఇటు. బానే ఉంది కదరా? లేదు లేదు లేదు, పెన్నులో అంటుకుంటే బాగుంటది. ఈ టెస్ట్ ఇప్పుడు సూపరు, అదిరింది. ఈ గెటప్ లో జ్యోతి నిన్ను చూసిందంటే కలెక్టర్ కి కరెక్ట్ మొగుడు వచ్చాడని మురిసిపోతా. అరే ఒరే మదన్, ఇక్కడున్నారా? మీకోసం మండపం అంతా వెతుకుతున్నాను. అవతల బోల్డెన్ పనులున్నాయి, రండి. కోట్ నలిగిపోయింది.
చాలా చోట్ల పెట్టానండి. ముహూర్తానికి టైం అవుతోంది. మేళతాళాలతో వెళ్ళి పెళ్లి కూతురు తీసుకురండి. పెళ్లి కూతురు తీసుకురావాలి, కార్ రెడీ చేయండి. ముహూర్తం టైం అవుతుంది, పెళ్లి కూతురు తీసుకురావాలి. పదండి. ఏంటలా ఆశ్చర్యంగా చూస్తున్నారు? తాళి కట్టాల్సిన చేత్తో ఇలా బోర్డు తగిలిస్తున్నాను ఏంటైనా. చూసే వాళ్ళందరికీ ఇది మామూలు చెక్క ముక్కలా కనిపించవచ్చు, కానీ ఇందులో మీరు ఆరాధించే సూర్య ఇంకా బతికే ఉన్నాడని ఇప్పుడే తెలుసుకున్నాను. కలెక్టర్ని పెళ్ళాడుతున్నావు, ఒక లెవెల్ మెయింటైన్ చేయాలని చెప్పి మా వాళ్ళు నాకు సూటుబూటు తగిలించారు. నన్ను ఆ డ్రెస్లో చూస్తే మీరు కూడా చాలా సంతోషపడతారని చెప్పారు. అందుకే మీకు చూపించాలని ఎంతో ఆనందంగా మీ దగ్గరికి వచ్చాను. కోరుకున్నట్టు నేను ఐఏఎస్ అయ్యాను. నీ కోరిక నెరవేరడానికి కారణం కాళీ. అతనికి జీవితాంతం రుణపడి ఉంటాను. కానీ మీ అమ్మ నాన్న మిగతా వాళ్ళు నా జీవితాన్ని అతనితో పంచుకోమన్నప్పుడు ఏమీ చెప్పలేకపోయాను. అతన్ని నేను చాలాసార్లు అవమానించాను. అయినా అది మనసులో పెట్టుకోకుండా నేను ఐఏఎస్ అవ్వడానికి ఎంత చేసిన అతని గురించి నిర్ణయం చెప్పమన్నప్పుడు నేనేంటో తెలుసుకోలేకపోయాను. ఈ జన్మకి నిన్ను తప్ప ఎవరిని ఊహించుకోలేకపోతున్నాను. అందరూ బలవంత పెట్టారనో లేక నేను చేసిన సహాయానికి రుణం తీర్చుకోవాలనో మీరు ఈ పెళ్లికి ఒప్పుకొని ఉంటే వద్దండి. ప్రేమించటం వేరు, రుణం తీర్చుకోవటం వేరు. ఒకటి చేశాం కదా అని దానికి బదులుగా ఇంకోటి అడగలేను. అలా అడిగితే అది వ్యాపారం అవుతుంది. ఏంటి పెళ్లి కొడుకు గడపలో ఉండవలసిన మన ఖాళీ మఫ్టీలో ఉన్నాడు? పెళ్లి కూతురు తీసుకెళ్ళడానికి వచ్చి ఉంటాడు. అవన్నీ మేము చూసుకుంటామని నువ్వు వెళ్ళవయ్యా. వెళ్ళు కాళీ. వెళ్ళమ్మా. వెళ్లాల్సిందేం కాదు, మీరే. అదేంటి అక్కడ ఖాళీ అని కదా ఉండాలి, సూర్యాను ఉందండి. తప్పు రాశారా? తప్పు చేశారు. సూర్య పేరుండాల్సిన స్థానంలో నా పేరుండాలని కోరుకున్నారే కానీ జ్యోతి మనసులో ఏముందో అడగటం మర్చిపోయారు. ఏంట్రా నువ్వు అంటున్నది? ఈ అమ్మాయిని అడిగే కదా ఈ ఏర్పాట్లన్నీ చేశాం. పెళ్లి చేసుకోమని అడిగారే కానీ పెళ్లి చేసుకోవటం ఇష్టమా అని అడిగారా? ఏంటి బాబు, ఎప్పుడో మా సూర్య ఇష్టపడి రాసుకున్న బోర్డు అది. ఇప్పుడు దానికంత విలువ ఇస్తామేమిటి? ఎప్పుడో మనల్ని కన్నదని మన అమ్మను మనం మర్చిపోతామా? ఎప్పుడో కన్నాం కదా అని పిల్లల్ని తల్లి మర్చిపోతుందా? అది ఎలాగో ఇది అంతే. నీకు మాకు రక్త సంబంధం లేకపోయినా నిన్ను మా సొంత కొడుగ్గా అనుకున్నప్పుడు నువ్వు మా జ్యోతికి భర్త కావడంలో తప్పే ఉంది. కొడుగ్గా అనుకోవటానికి అతను నచ్చితే చాలు, కారణాలేవి అవసరం లేదు. కానీ భర్తగా అనుకోవటానికి కారణాలు ఉన్నా లేకపోయినా ప్రేమ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఒరే, ఆ అమ్మాయి నువ్వు ఎంత ప్రేమించావో మా అందరికీ తెలుసు. తను నిన్ను పెళ్లి చేసుకుంటానన్నప్పుడు నువ్వు ఎంత సంతోషించావో కూడా మా అందరికీ తెలుసు. ఇన్ని ఆశలు గుండెల్లో పెట్టుకుని ఇప్పుడు వద్దని ఎలా చెప్పగలుగుతున్నావురా? నిజమే, ఆశ అనేది మనసుకు సంబంధించింది, జీవితం అనేది మనిషికి సంబంధించింది. సీరియల్ బల్బులు అతికిచ్చేవాడు స్టేజ్ని డెకరేషన్ చేసి కింద కూర్చొని దాన్ని చూసి ఆనందించాలే కానీ ఆ స్టేజ్ మీదకి కూర్చోవాలనుకోవటం తప్పు బాబాయ్. చూడ్రా, నిన్ను నా కడుపును మోసి కనిపించే భాగ్యం నాకు కలగలేదని నిన్ను నా గుండెల్లోనే పెంచుకున్నాను. నువ్వు మనస్ఫూర్తిగా నన్ను అమ్మ అని పిలిచేదే నిజమైతే మరొక్క మాట మాట్లాడకుండా వచ్చి ఆ అమ్మాయి మెళ్ళో తాళి కట్టు.
సరేనమ్మా, నీ మాట ప్రకారం తాళి కడతాను. పదమ్మా. ఒక్క నిమిషమ్మా. ఇంకా ఏంట్రా? ఆ బోర్డు మీద సూర్య అనే పేరు కొట్టేసి కాళీ అని నా పేరు రాయమని చెప్పండి, అప్పుడు నేను తాళి కడతాను. నేను చదివితే సూర్య ఐఏఎస్ అని నా పేరు పక్కన మాత్రం ఐఏఎస్ ఉంటుంది. అదే నువ్వు చదివితే జ్యోతి సూర్య ఐఏఎస్ అని ఇద్దరి పేర్లు కలిపి ఉంటుంది. ఏంటమ్మా ఇది? నీ నిర్ణయం మీదే అంతా ఆధారపడింది. చెప్పమ్మా. వద్దమ్మా, ఇంకా తన బలవంత పెట్టద్దు. కేవలం బోర్డు మీద ఉన్న పేరును కొట్టేయమంటేనే తట్టుకోలేకపోయింది. మనసులో ఉన్న సూర్యని ఎలా తుడి చేయగలదు? ఒకరికొకరు కాంప్రమైజ్ అయి కలిసి జీవించడం కంటే ఎవరికి వాళ్ళు అర్థం చేసుకొని విడిపోయి బతకడంలోనే ఆనందం ఉందమ్మా. కాళీ, గుడ్ మార్నింగ్. మీరా? ఆఫీస్కి వెళ్తే నీకు చెప్పేద్దామని వచ్చాను. బాయ్ బాయ్. సరే. రోజు ఆ అమ్మాయి ముఖం చూస్తే బాగుంటుందనుకున్న అతను ఇప్పుడు రోజు ఆమె ముఖం చూస్తూనే ఉన్నాడు. అలా అతన్ని ఓ తెమ్మెరలా వచ్చి తాకిపోయే ఆమె ఏదో ఒక రోజు అతని జీవితంలో శాశ్వతంగా వసంతాలు నింపాలని ఆశిద్దాం.